భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను, ఆ గుండె కోతను తుడిచివేస్తూ మనవాళ్లు అద్భుత విజయాన్ని అందుకున్నారు. మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకోవడమే కాకుండా న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టును ఫైనల్లో వన్ సైడెడ్గా ఓడించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలవడం మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో భారత్ సృష్టించిన సరికొత్త సామ్రాజ్యానికి నిదర్శనం. దాదాపు 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం అనేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే ఒక అరుదైన మరియు బిగ్గెస్ట్ రికార్డు. మన టీం ఇండియా ఈ మ్యాచ్లో చూపించిన డామినేషన్ గతంలో ఎన్నడూ ఏ జట్టు కూడా ప్రదర్శించలేదు. ఈ విక్టరీతో భారత్ కొన్ని అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేసింది. ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య దేశం, అదే హోస్ట్ నేషన్ కప్ గెలవలేదనే ఒక శాపం ఉండేది. కానీ ఆ హోస్ట్ నేషన్ కర్స్ను బ్రేక్ చేసి సొంత గడ్డపై కప్ కొట్టిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే టీ20 ఫార్మాట్లో వరుసగా 2 సార్లు టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న ఏకైక జట్టుగా కూడా భారత్ రికార్డు నెలకొల్పింది. గతంలో వెస్ట్ ఇండీస్ మరియు ఇంగ్లాండ్ జట్లు 2 సార్లు కప్పులు గెలిచినప్పటికీ టైటిల్ హోల్డర్గా ఉంటూ మళ్లీ కప్పును గెలవడం మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు. అది మన టీం ఇండియా మాత్రమే చేసి చూపించింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానుల్లో అనేక అనుమానాలు ఉండటం సహజం. గత ఏడాది 2023 నవంబర్ 19న ఇదే మైదానంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓడిపోయిన బాధ ఇంకా మన మనసులో పచ్చిగానే ఉంది. మళ్లీ అలాంటి హార్ట్ బ్రేక్ ఎదురవుతుందేమోనన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడింది. కానీ ఈసారి మన ఆటగాళ్లు పూర్తి క్లారిటీతో బరిలోకి దిగారు. టోర్నీ అంతటా కొంత తడబడినప్పటికీ అసలైన ఫైనల్ మ్యాచ్ కోసం తమలోని విశ్వరూపాన్ని దాచి ఉంచినట్లుగా కనిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తాము ముందే బ్యాటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యామని, సెమీఫైనల్లో అనుసరించిన అదే అగ్రెసివ్ గేమ్ ప్లాన్తో ఉన్నామని ధీమాగా చెప్పారు. న్యూజిలాండ్ జట్టు చేజింగ్కు మొగ్గు చూపి పొరపాటు చేసిందని భారత ఓపెనర్లు నిరూపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ విన్యాసాలతో స్టేడియంను హోరెత్తించాడు. పులి ఉపవాసంలో ఉండి గర్జించినట్లుగా ఫైనల్ ముందు వరకు నిశ్శబ్దంగా ఉన్న అభిషేక్ ఈ మ్యాచ్లో మాత్రం న్యూజిలాండ్ బౌలర్ల పనిపట్టాడు. కేవలం 18 బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీ20 ప్రపంచకప్లోనే ఫాస్టెస్ట్ 50 రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ చూస్తుంటే ఇది ఫైనల్ మ్యాచ్లా కాకుండా ఏదో గల్లీ క్రికెట్ ఆడుతున్నంత సులువుగా అనిపించింది. మరోవైపు ఓపెనర్ సంజు శాంసన్ తన అద్భుతమైన మెచ్యూరిటీని మరియు టెంపరామెంట్ను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. సంజు టీమిండియాలోకి వచ్చినప్పటి నుండి జట్టు బ్యాటింగ్ రూపురేఖలే మారిపోయాయని చెప్పాలి. వెస్టిండీస్ మీద ఆడిన గోట్ నాక్, సెమీఫైనల్లో ఆడిన క్లచ్ నాక్ తర్వాత ఫైనల్లో కూడా మరో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు అతను బ్యాటింగ్ చేసిన తీరు చాలా క్యాలిక్యులేటివ్గా ఉంది. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఏ బౌలర్ను ఏ సమయంలో టార్గెట్ చేయాలో పక్కా ప్లాన్తో ఆడాడు. అభిషేక్ శర్మ ఆరంభంలోనే విరుచుకుపడుతుంటే సంజు అతనికి స్ట్రైక్ ఇస్తూ ఒక ఎండ్లో యాంకర్గా నిలబడ్డాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత కూడా సంజు తన ఏకాగ్రతను కోల్పోకుండా ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇషాన్ కిషన్ కూడా ఎక్కడా మొమెంటం తగ్గనివ్వకుండా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. సంజు శాంసన్ చేసిన 89 పరుగుల ఇన్నింగ్స్లో 5 ఫోర్లు మరియు 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. లాకీ ఫెర్గూసన్ వంటి స్పీడ్ బౌలర్ వేసిన యార్కర్ను కూడా సంజు క్లీన్ హిట్టింగ్తో బౌండరీకి తరలించిన తీరు అమోఘం. భారత టాప్ 3 బ్యాటర్లు ముగ్గురు 50+ స్కోర్లు సాధించడం మరియు అందరి స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం అనేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలో ఒక అద్భుతం. ఒకప్పుడు నాకౌట్ మ్యాచ్లలో భారత టాప్ ఆట విఫలమవుతుందనే విమర్శలు ఉండేవి. కానీ ఈరోజు మన టాప్ 3 బ్యాటర్లు ఆ విమర్శలన్నింటికీ తమ బ్యాట్లతోనే సమాధానం చెప్పారు. అయితే ఇన్నింగ్స్ 16వ ఓవర్లో భారత్కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. సంజు శాంసన్ మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ అతను ఎక్కడా తన సెంచరీ మార్క్ కోసం ప్రయత్నించకుండా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో ఒక దశలో 250 పరుగులు దాటడం కష్టమేమోనని అనిపించింది. శివం దుబే కంటే ముందు హార్దిక్ పాండ్యాను పంపడం కొంతవరకు బ్యాక్ఫైరింది. ఎందుకంటే హార్దిక్ పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ చివరి ఓవర్లో శివం దుబే తన పవర్ హిట్టింగ్తో మ్యాజిక్ చేశాడు. జేమ్స్ నీషం వేసిన ఆ ఓవర్లో దుబే 24 పరుగులు పిండుకోవడంతో భారత్ స్కోరు 255 పరుగుల భారీ స్థాయికి చేరింది. న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే వారి కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన తప్పులు స్పష్టంగా కనిపించాయి. అనుభవం ఉన్న మాట్ హెన్రీకి బదులుగా జాకబ్ డఫీకి బౌలింగ్ ఇవ్వడం, పవర్ ప్లేలో సరైన ఫీల్డ్ సెట్టింగ్స్ లేకపోవడం వారికి నష్టాన్ని చేకూర్చాయి. వారి బౌలర్లు కంటిన్యూస్గా వైడ్లు వేస్తూ ఒత్తిడిలో కూరుకుపోయారు.
కేవలం వారి ఫీల్డింగ్ అద్భుతంగా ఉండటం వల్ల మాత్రమే భారత్ స్కోరు 260 లోపు ఆగింది. ఇక 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మన బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. మొదట శివం దూబే ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఫిన్ అలెన్ వంటి డేంజరస్ ప్లేయర్ను వదిలేయడం ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. కానీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తెలివితేటలతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. థర్డ్ ఓవర్లో అక్షర్ పటేల్ను బౌలింగ్కు దించి మ్యాచ్ అప్ను పక్కాగా వాడాడు. అక్షర్ పటేల్ అదే ఓవర్లో ఫిన్ అలెన్ను అవుట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజికల్ డెలివరీతో రచిన్ రవీంద్రను పెవిలియన్ పంపాడు. ఇషాన్ కిషన్ డైవ్ చేస్తూ పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. గ్లెన్ ఫిలిప్స్ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు అద్భుతం. న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ది గోట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మరియు అర్ష్దీప్ సింగ్ కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. స్కోరు బోర్డు ఒత్తిడి వారిని వెంటాడింది. ఒక ఎండ్లో టీమ్ సైఫర్డ్ మరియు మిచెల్ సాంట్నర్ కొంత పోరాడినప్పటికీ అది విజయానికి ఏమాత్రం సరిపోలేదు. వారి బ్యాటింగ్ ఆర్డర్లో ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అవ్వడం భారత బౌలింగ్ ప్రతాపానికి అద్దం పడుతోంది. అహ్మదాబాద్ పిచ్పై భారత్ అనుసరించిన వ్యూహాలు పక్కాగా అమలు అయ్యాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ మరియు డానియల్ మిచెల్ వంటి ఆటగాళ్లతో మాటల యుద్ధం జరిగినప్పుడు అతను డీల్ చేసిన తీరు చాలా కూల్గా ఉంది. న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 96 పరుగుల చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలోనే కాదు, ఓవరాల్గా భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక మరుపురాని ఘట్టం. హోమ్ గ్రౌండ్లో ప్రపంచకప్ గెలిచి భారత క్రీడాకారులు తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ టీమ్ ఇండియా, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి డామినేటింగ్ విక్టరీలో మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.